ఇప్పుడు చట్టబద్ధంగా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న దానిపై సిట్ ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఏమైనా సిబిఐకి అప్పగించే అవకాశం ఏమైనా ఉందంటారా? నేను గతంలో వివిధ ప్రసార మాధ్యమాల్లో చెప్పాను, మళ్ళీ మీ దగ్గర కూడా చెబుతున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానానికంటే కూడా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీలో ఉన్నటువంటి న్యాయస్థానంలోనే న్యాయం జరిగిద్దని చెప్పి చాలాసార్లు నిరూపించుకున్నారు. అందుకే పదే పదే అక్కడికే వెళ్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఇది మనం దాచుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. నిన్న ఆ న్యాయమూర్తి గారు అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా సంపూర్ణంగా తీర్పు వెలువరించలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ లోతులకు వెళ్ళకపోయినా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నీకు అక్కడ లడ్డును పంపించారా? లడ్డు మీ దగ్గర ఉందా? ఇదే నెయ్యి వాడారని చెప్పి మీకు ఎట్లా తెలుసు? ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడతారు? మనోభావాలు దెబ్బతినవా? ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సిట్టు వల్ల న్యాయం జరిగిద్దని మీరు భావిస్తున్నారా? కేంద్రం మీ యొక్క ఆలోచన ఏంటి? దీన్ని మేము ఏ విధంగా పరిగణించాలనుకుంటున్నారు? మీ యొక్క మాటలు ఏంటని చెప్పిన వాళ్ళు ప్రశ్నించారు కదా. దానికి నేను 2 విషయాలు అడుగుతాను. కరుణాకర్ రెడ్డి ఏ మతస్థుడు? సుబ్బారెడ్డి గారి భార్య ఏ మతస్థురాలు? వాళ్ళని అక్కడ నియమించారు వాళ్ళ బంధువులు. పైపిచ్చి ధర్మారెడ్డి అంటే 3 రెడ్లు అక్కడ నియమించితే కనపడలేదా ఈ న్యాయస్థానానికి? ఇప్పుడు అంతకుముందు జరిగినటువంటి అన్యమతస్థులు అక్కడ ప్రచారం చేస్తున్నారని చెప్పని పెడబొబ్బలు పెట్టారు కదా ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడరు? ఆ ధర్మాసనానికి వెళ్ళి ఎందుకు చెప్పుకోరు వీళ్ళు? అసలు వెళ్ళింది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఏ పార్టీకి చెందినవాడు? అతనికి ఏంటి సంబంధం? వీళ్ళు మాట్లాడారు కదా, మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల నాయకులు అక్కడికి వచ్చారు అని చెప్పని. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏం సంబంధం? అంటే ఆ రోజు మద్రాసు నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి వచ్చేసి ఎవరితో వచ్చేసాడు? అక్కడి నుంచి అమరావతి ఎట్లా వచ్చేసాడు? ఏ నాయకుడితో పాటు వచ్చేసాడు? అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారికి ఎట్లా కలిశాడు? మాజీ ముఖ్యమంత్రిని ఈ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఏం మాట్లాడాడు? కేంద్రానికి ఇవ్వాలట, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రానికి ఇవ్వాలట. ఆ మిగిలిన దేవాలయాలు, భారతదేశంలో ఉన్న దేవాలయాల గురించి మాట్లాడడం అంటే ప్రత్యేకంగా ముఖ్యంగా దక్షిణాదిలో తమిళియన్స్ రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక ఆ రోజు అంటే ఒకవేళ ఇక్కడ పోరాటం జరిగితే జరుగుండొచ్చు కానీ విడిపోవడానికి ప్రధాన కారణం ఈ తమిళులు. ఈ రోజును కూడా మళ్ళీ వాళ్ళనే ప్రయోగిస్తున్నారు. వాళ్ళు మనకి అకారణంగా మన మీద ద్వేషం పెంచుకొని ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చేసి దీంట్లో పౌరుగా పెడతా ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏఆర్ ఫుడ్స్ సంబంధించింది కూడా డైరీ వాళ్ళే కదా. నీకు ఇక్కడ వాళ్ళు మాట్లాడిన దానికి నువ్వు గతంలో ఉన్నటువంటి దేవాలయ కమిటీ వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమ నిబంధనల్ని ఎందుకు దాని యొక్క ప్రభ తగ్గించేసి అనుమతులు ఎలా ఇచ్చారు? గతంలో ఉన్నటువంటి నందిని నెయ్యి దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఏఆర్ డైరీకి ఉన్న విశిష్టత ఏంటి? రెండోది అక్కడి నుంచి వచ్చిన ట్యాంకుల్లో నెయ్యి ట్యాంకర్సు ఏఆర్ డైరీదన్నా కావాలి, తిరుమల తిరుపతి దేవస్థానందన్నా కావాలి. అవి రెండూ కాకుండా వేరే వాళ్ళు వైష్ణవి వాళ్ళు ఎలా తీసుకురాగలిగారు? దీని గురించి ఎందుకు న్యాయస్థానం ప్రశ్నించలేదు? ఈ మాత్రం ఎందుకు ప్రశ్నించింది అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పారు? జూలై 23న ఆయనకు నివేదిక వచ్చిన తర్వాత ఈలోపు దాని మీద న్యాయ విచారణ ఏర్పాటు చేసేసి వాళ్ళని రమ్మని చెప్పని తాకీదులు ఇచ్చినా కూడా సుబ్బారెడ్డి గారు దాన్ని రాకుండా ఆయన న్యాయస్థానానికి వెళ్ళాడు. ఆయన 55 రోజులు దాని గురించి మదనపడి విచారణలన్నీ చూసుకొని వాస్తవాలు తెలుసుకొని ఈరోజు మాట్లాడారు. ఇంకోటి న్యాయస్థానం ఒక తప్పు మాట్లాడింది, నిస్సందేహంగా తప్పు మాట్లాడిందని నేను భావిస్తున్నాను. రెండో ఒపీనియన్ తీసుకోమని అంటున్నారు. ఈరోజు కింద ఉన్నటువంటి మున్సిపల్ కోర్టులో న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకు వెళ్తాం, జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్తామా? వెళ్ళం కదా. భారతదేశంలో ఎన్డీడీబీ గుజరాత్లో ఉన్నటువంటిది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ల్యాబుల కంటే కూడా
విశిష్టమైంది, ముఖ్యమైనది ఇదే అనే ఉద్దేశంతో ప్రథమ స్థానంలో ఉంది ఇదే కాబట్టి అక్కడికే వెళ్ళారు. సంస్థ కదా, ISI ఉన్నటువంటి సంస్థ కదా. కాబట్టి అక్కడ నీకు వాడు ఫలితాలు వెలువడించిన తర్వాత, అంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత వేరే సాటికి ఎలా వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాన్నే నమ్ముకుంటారు కదా. ప్రైమా ఫేసి అనే ఏం చెప్తోంది, మొట్టమొదట అది నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత తీర్పు వచ్చేంత వరకు కూడా, సాక్ష్యాధారాలు పరిశీలించేంత వరకు కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోమనే కదా చెప్తోంది. మీరే ఆ మాట ప్రశ్నించిన తర్వాత సిబిఐని పంజరంలో చిలుక అని చెప్పని కేజ్రీవాల్ గారి విషయంలో మాట్లాడిన మీరే ఈరోజు వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఇక్కడ రాష్ట్రాన్ని అవమానం చేసినట్టు కాదా, ముఖ్యమంత్రి అవమానం చేసినట్టు కాదా? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు, మీరు ఇష్టం వచ్చినటువంటి విధంగా మీరు ప్రవర్తించవచ్చు. దీన్ని కూడా ఈరోజు చర్చ జరగాల. అసలు ఆయన ఎందుకు మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు, అన్ని పరుష పదజాలాలు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? తిరుమల తిరుపస్థానంలో లడ్డు గురించి మాట్లాడతారా? నెయ్యి వాడేది, లడ్డులో వాడేది నెయ్యే కదా. నెయ్యి కల్తీ జరిగిందా లేదనే కాకుండా లడ్డు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. భారతదేశంలో ఉన్న హిందూ సంఘాలన్నీ కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడు కానీ న్యాయమూర్తులు కావచ్చు, పైన ఉన్నటువంటి నాయకులు కావచ్చు కళ్ళు తెరిసే విధంగా ఈరోజు ప్రజలు తిరగబడితే తప్ప ఈ లాట్లు ఇక్కడ నుంచి అడ్డుకట్టబడవన్నమాట నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.